హాయ్. నీ డ్రెస్ సెన్స్ సూపర్. థ్యాంక్ యూ. వెల్కమ్. గుడ్ మార్నింగ్ sir. Good morning, everyone. Welcome to our college. I am Sunta. May I come in, sir? Silence. I am Sunteswar Rao. I will teach English. Oh my god. First day, first class. Late. Get in. ఫస్ట్ డేనే గాలి పెట్టేసాడు. ఇంట్రెస్టింగ్ మ్యాటర్లో ఉంది, బాగా స్టడీ చేయాలి. Okay. Introduce yourselves. Myself Komali sir. This is Roja sir. I am Neeraja sir. My name is Devi sir. సారీ ఫర్ ద లేట్, ఐఎమ్ విక్కీ. No. Sit. I know you from 5 years. బ్రేకింగ్ న్యూస్ అండి. Okay, students. See you tomorrow. Bye. Hi, I'm Pothraj, and the most senior student in this campus. వీడికి పోతురాజు కన్నా ఫుక్కురాజు అని పెట్టేసింది. వెరైటీగా ఉంటుంది కదా. హాయ్, నా పేరు అతిబత్తుల పరందాములు, కానీ అందరూ నన్ను అబద్ధాలు అంటుంటారు. మాకు మాత్రం నిజాలా చెప్పే. నా పేరు మల్లేష్. నల్లగా ఉంటానని అందరూ ముద్దుగా నల్లేష్ అంటారు. I'm Pothraj. అందరూ నన్ను షార్ట్గా పొరా అంటారు. అదిగో ఆ బ్లాక్ నేను పే చేసిన ఫీజులతోనే కట్టారు. ఇప్పటికే ఆ బ్లాక్ నుంచి 3 బ్యాచ్లు పాస్ అవుట్ అయ్యాయి. నేను మాత్రం పోలేదు. ఒకే క్లాస్లో ఒకే బెంచ్ మీద కూర్చొని అవే పాఠాలు వింటూ గత 5 సంవత్సరాలుగా కాలం గడిపేస్తున్నాను. ఇది ఈ కాలేజ్కి నాకున్న అటాచ్మెంట్. తీసుకోరా. సారీ, నాకు సిగరెట్ అలవాట్లేదు. మేము పుడుతూ ఏం నోట్లో సిగరెట్ పెట్టుకొని పుట్టామా ఏంటి? ఏదో కాలేజీలో ఫ్రెండ్స్తో సరదాగా అంతే. ఏంట్రాడు 2 పఫ్ఫులు మామా. నాకు మాత్రం ఈ హ్యాబిట్స్ లేవు. మనోడు సినిమా కన్నా ఇంటర్వెల్లో వచ్చే ముఖేష్ అడిగి బాగా కనెక్ట్ అయిపోయాడు రా. వీడొకడు. వావ్, ఇప్పుడు రా బావా కాలేజ్ కలొచ్చింది. కలే కాదు మామా, కలరింగ్ కూడా వచ్చిందిరా. కలరింగే కాదు మామా, తర్వాత మీ జోబులో కట్ అవుద్ది. ఏంటది? పర్సు. పర్సా? రాజ్యం గెలిచినోడు రాజవుతాడు, యుద్ధం గెలిచినోడు వీరుడవుతాడు.
అమ్మాయి ప్రేమ గెలిచినోడు అమర ప్రేమికుడవుతాడు అమర ప్రేమికుడవుతాడు. నేను దొరకకుండా పారిపోయాను అనుకో, అలా అయిందిరా అక్కడ. రే మామా, ఆరెంజ్ టీ షర్ట్ పిల్ల నాదిరా. ఆ బ్లూ జీన్స్ పిల్ల నాది మామా. అరే ఆ రెండు వేసుకున్నది ఒకే పిల్ల కదరా, కొంపదీసి ఇద్దరు షేర్ చేసుకుంటారా ఏందే? ఒరే పోతు రోజు ఇప్పుడు అర్థమైంది, 5 ఏళ్ళుగా కాలేజీలో ఉంటున్నావా? వాళ్ళంటే ఎప్పుడు అమ్మని చూడనట్టు అలా చూస్తున్నారు. సూపర్ మామా. వాళ్ళు వింటర్ డాగ్స్, వాళ్ళతో మనకి పనేంటి? క్లాస్కి వెళ్దాం పద. రే అబద్ధాలు, నువ్వు ఇంకెవరైనా చూసుకో. మరి నాకు అరే ఆపండి రా, క్లాస్కి వెళ్దాం పదండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్, సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. సార్, ఏమైంది? నా మీద ఎవరో రాకెట్ వేశారు సార్. పోతాజులే, నిన్న క్లాస్లో మనం దేని గురించి చెప్పుకున్నాం? సార్ ఇదే ప్రశ్న నన్ను 3 ఏళ్ళగా అడుగుతున్నారు. నేను ఎప్పుడైనా చెప్పానా? అడగడానికి మీకు సిగ్గు లేకపోయినా చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది సార్. ఇలా ర్యాకెట్స్ వేసుకుంటూ టైం పాస్ చేస్తుంటే 3 ఏళ్ళు కాదు ఇంకో 30 ఏళ్ళైనా ఇక్కడే ఉంటావు. సెట్. ఈయన ఓవర్ యాక్షన్ చూడలేక సస్తున్నాం. ఈ రోజు క్లాస్ చాలా ఏమో తేలిగ్గా పట్టుకొచ్చాడు, ఖాళీ గిన్నెలేమో బరువుగా పట్టుకున్నాడు. కర్మ ఎలా చేస్తుందో ఏమో. రే బావా, వెన్నెల నన్ను చూడట్లేదురా, ఏదైనా ప్లాన్ చేయండి రా ప్లీజ్. అరే మామా, నువ్వే వెళ్ళి ఏదోడు మాట్లాడరా. అరే వికే, నీ 2 లక్షలు ఏదంటే నీకు ఇష్టంరా? లెఫ్టా రైటా? ఏంట్రా ఈ తిక్క ప్రశ్న? తెక్కాలేదు తొక్కలేదు, మూసుకో. ప్రతి ప్రశ్నకి ఒక లాజిక్ ఉంటుంది మావా. షర్ట్ అనుకో ఒకేసారి వేసుకోవచ్చు, కానీ ప్యాంట్ అలా కాదే. ఏ లెగ్ అయితే ముందు ప్యాంట్లోకి వెళ్తుందో అదే వాడు లక్కీ లెగ్. నేనైతే 2 ఒకేసారి పెడతా. 2నా ఒకేసారా? ఎలారా? ప్యాంట్ కూర్చొని వేసుకుంటా. ప్లీజ్ సైలెన్స్. ఈ సీన్కి స్క్రీన్ ప్లే నేనే రాస్తా, మీరు జస్ట్ చూస్తూ ఉండండి అంతే. కోమలి పింక్ డ్రెస్ అదిరిపోయింది. చూడే ఎలా చూస్తున్నారో. అరే విక్కీ! రండమ్మా చూడండి అమ్మా మా వాడికి ఏమైందో. త్వరగా చూడమ్మా, తీయండి అమ్మా, ఎవరో ఒకరు తీయండి అమ్మా. వినలమ్మా, తీయమ్మా. కట్టమ్మా, కట్టు. అబ్బా ప్లాన్ వర్కౌట్ అయింది.
అమ్మని సిగ్గు ఈ మాత్రం దానికేనా? మొన్న క్లాస్లో రోజా నాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది మామా. ఏంట్రా ఇది? నిజమే అంటావా? నీకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిందా? హె, కథలు బాగా అల్లుతున్నావురా. అయినా ఎప్పుడో ఇచ్చిందని నువ్వు చెప్తున్నావు. నాకు ఇప్పుడే రియల్ కిస్ ఇచ్చిందిరా కోమలి. మాదిరా లవ్ అంటే. గురువుగారు ఆ కిస్ ఇచ్చింది కోమలి కాదు, మన స్వీపర్ కోటమ్మ. జూలియట్ తన అంగీకారాన్ని అలవోకగా తెలియజేస్తుంది. కంగ్రాట్స్ రా మామా, సక్సెస్. సైలెన్స్ సైలెన్స్. సారీ సార్. సీ యూ టుమారో. ఏంటీడు? ఇంత లేట్ నైట్ వీడియోలు చూస్తున్నాడంటే కరెక్ట్, నేను అనుకున్నదే కరెక్ట్. దొరికాడు. ఈ టైంలో ఈయన ఫోటో ఎందుకు చూస్తున్నావురా? గుర్తొస్తాను. చెయ్యి మూసుకొని పడుకో. మేడం ఈసారి బాగా చూసి కరెక్షన్ చేయండి మేడం. ఈసారి యాన్యువల్ డే గేమ్స్ కాంపిటీషన్లో మన క్రికెట్ ఆడదాం మామా. నేనైతే బ్యాటింగ్లో బెస్ట్. నేనైతే ఏ సైజు బాల్ అయినా సరే ఈజీగా బౌండరీ దాటించగలను. బద్దలవుతుంది. ఈసారి మనం వెరైటీగా బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి ఆడదాం రా. సూపర్ మామా, సూపర్ మామా. అమ్మాయిలతో ఆట అలాగైతే నేను రెడీ. క్రికెట్ అయితే మేము కూడా రెడీ. ఆపవయ్యా. తొందర పడకండి రా, నేను ఒక్క బాల్తో ఇద్దరిని అవుట్ చేయగలను. ఎలాగబ్బా? ఆడేటప్పుడు మీకే తెలుస్తుంది. శ్రీప్రియ మేడంని ఎంపైర్గా పెట్టాలని ఫిక్స్ చేసాం. శ్రీప్రియ మేడం అంపైరు. నవ్వకుండా మాట్లాడలేరా సార్? బాబు నేను బౌలింగ్ చేస్తే బ్యాటింగ్ చేయలేదు. ఆపవయ్యా. ఆ నవ్వుకి చెవులు చిల్లు పడేటట్లున్నాయి. అబ్బబ్బబ్బా. ఏంట్రా చూపులు తేడాగా ఉన్నాయి? దేవి ఒక్క 5 నిమిషాలే ప్లీజ్. ఏంట్రా మాటలు కూడా మారుతున్నాయి? నా ఫీలింగ్స్ అర్థం చేసుకోవే ప్లీజ్. ఒక్కసారి రావే. ఇంకొక మాట మాట్లాడితే ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ చేస్తా. మైండ్ ఇట్. ప్రిన్సిపల్ అయినా మీ అమ్మైనా మా నాన్న అయినా అందరూ ఈ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళేనే. ఛీ నువ్వు మారవరా. అదేదో మీరే మారొచ్చుగా. ఈడియట్. దేవి లైన్లోకి వచ్చినట్టుంది. అబ్బా ఎంత పెద్ద బిల్డింగో. ఎక్కడున్నాడో ఏమో ఈడు. బాబా ఆ పోతరాజు ఏడున్నాడు? పోతరాజా? మాకు తెలియదండి. బాబో మా పోతరాజుని అప్పటి నుండి చూస్తా ఉండా, కనబడలేదు.
ఎక్కడున్నాడో కాస్త చెప్పండి బాబు. పుత్రాజ్ ఆహా. ఇలా భాష ఏందో ఈ ప్రపంచకం. మా పోతరాజే అనుకున్నాను కానీ అలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మందే ఉన్నారు. ఎవరు కావాలండి మీకు? అబ్బా, ఒక్కడు దొరికాడు. మా పోతురాజు అండి. 5వ సంవత్సరం పరీక్షలు మొన్ననే రాశాడు. 5వ సంవత్సరమా? కనిపించిన వాళ్ళందరిని అడిగాను, ఒక్కడు కూడా సమాధానం చెప్పలేదు. పోతురాజు పోరానా? వాడిని అలా పిలుస్తారా ఇక్కడ? హా, వేదవన్నారా వేదవా? వాడు నిజంగానే ఎదవండి బాబు. కొంపదీసి వాడికి మీరు నప్పించారేంటి? నేను ఈ కాలేజీలో 2 సంవత్సరాలుగా కెమిస్ట్రీ టీచ్ చేస్తున్నాను. కానీ వాడు మాత్రము 5 ఏళ్ళ నుండి ఫెయిల్ అవడము, సప్లిమెంట్ రాయడం, ఇదే పని అయిపోయింది ఈ యాదవకి. వేస్ట్ ఫెలో. అన్నట్టు వాడితో మీకు పని ఏంటి? మీ క్లాస్మేట్ పోతురాజు కన్నదండ్రి నేనే బాబు.